నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు, భయపెట్టే మాటలు. అయిపోయింది మొత్తం అయిపోయింది, సర్వనాశనం అంతా అయిపోయి. ఇట్లాంటి మాటలు పలికే దరిద్రుల దగ్గర పెట్టుకొని నేను బాగా ఎడంగా ఉంటా. ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని. నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నోడిని నేను. నా దేవుని మీద ఆనుకున్నోడిని నేను. నా దేవుడు సజీవుడు, బలవంతుడు. అంత బలవంతుణ్ణి, అంత రోషగాణ్ణి, అంత శక్తివంతుణ్ణి, అంత జ్ఞానవంతుణ్ణి, పరాక్రమశాలిని, సృష్టికర్తను కలిగుండి నేను దిగజారిపోయే మాటలు మాట్లాడటం ఏంది? నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం ఏంది? మాట్లాడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు చీటికి మాట, చిన్నదాన్ని పెద్దానికి వాళ్ళు దడుచుకుంటారు, గందరగోళం అయిపోతారు, నా దగ్గరికి తెస్తుంటారు. అవి వినను నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను. అంత అయిపోయినా సరే, మొత్తం కొలాప్స్ అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా? కొలాప్స్ అయిపోయింది, అట్లయితే 4 గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను. అంత అయిపోయిందా? అట్టయితే 4 గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను. నా దేవుణ్ణి బట్టి, నన్ను బట్టిగా, నా దేవుణ్ణి బట్టి చేయడా? చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు. ఏది బలకాల? ఎప్పుడు శుభం బలకాల, విజయం బలకాల, దీవెన బలకాల, మేలు బలకాల, స్వస్థత బలకాల, ఆదరణ బలకాలి. అది లిత్తే చాలు, ఇంకెక్కడలేయ్యా, ఇంకెక్కడలే, అయిపోయిందిలే, ఇంకంత అయిపోయింది, ఇంక లేదు, ఏం లేదు. ప్రార్థన కూడా చేయబుద్ది కదా ఇట్లాంటి వాళ్ళకి. ప్రార్థన కూడా, ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు. చెయ్యనుగా మనసారా ప్రార్థన చేయనుగా. కొంతమంది అట్లుండరు, సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు. వీరి విశ్వాసం చొప్పున వీళ్ళకి జై ప్రభువా అంటారు. పంట అంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అబ్బా తెగులు సోకిందిరా, పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను, ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని. చెయ్యకపోతే అప్పుడు అడుగు చేస్తాడు ఆయన. ఆయన్ని బట్టి ధైర్యము, ఆయన్ని బట్టి ధైర్యం. అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు, అందులోనే నీకు తేలొచ్చేటట్టు చేస్తాడు. మరి నడి సముద్రంలో దొరకని చేపలు ధరినట్టు దొరికినాయి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే,